Welcome back to my show, The Girl I Never Reached. Episode 2, The Library. 1 week అయింది. సేమ్ జావా క్లాస్ అయిపోయింది. అందరూ ఎవరు వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతున్నారు. తను అప్పుడే క్లాస్ నుంచి బయట వచ్చింది. నన్ను చూసింది. మాట్లాడుతుందేమో అనుకున్నా, కానీ వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా ఈరోజు ఎలాగైనా నెంబర్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నేనే తన దగ్గరికి వెళ్ళాను. సనా ఆగు అన్నాను. యా కమల్ చెప్పు అనింది. ఏం లేదు, ఈరోజు జావా ప్రోగ్రామ్ ఏం అర్థం కాలేదు, నోట్స్ కూడా చక్కగా తీసుకోలేదు, నీ నోట్స్ కొంచెం కావాలని అడిగాను. షూర్, టేక్ ఏ పిక్చర్ అని తన నోట్స్ ఇచ్చింది. ఇంకా నేను నా ఫోన్లో కెమెరా మంచిగా లేదు, సో నీ ఫోన్లో తీస్తావని అడిగాను. నా ఫోన్ చూసింది. శాంసంగ్ S5, గుడ్ ఫోన్ విత్ గుడ్ కెమెరా. చిన్నగా నవ్వుతూ, నెంబర్ కావాలంటే డైరెక్ట్ అడగచ్చు కదా, అలా ఎందుకు నోట్స్ కెమెరా అని తిప్పుతున్నావు అని అనింది. అమ్మ బాబో, ఇదేంట్రా మనమే స్లో అనుకున్నా. నెంబర్ తీసుకున్నా. దెన్ వి లెఫ్ట్. ఆ రోజు నైట్ ఆఫ్టర్ డిన్నర్ ఫ్రెండ్స్తో అలా సరదాగా వాకింగ్ చేస్తున్నా. ఇంకా వాట్సాప్ ఓపెన్ చేసి ఆమెకి వాట్సాప్ రే ఏం చేస్తున్నామని మెసేజ్ పెట్టాను. 10 minutes తర్వాత రిప్లై వచ్చింది. ఇప్పుడే డిన్నర్ అయింది, ఫ్రెండ్స్తో జస్ట్ అలా చాటింగ్ అని చెప్పి. నైస్, ఏం డిన్నర్ అని అడిగాను. మీ హాస్టల్లో ఏ డిన్నరో సేమ్ డిన్నర్ మాది కూడా అని స్మైలీ ఇమోజీ పెట్టింది. బ్లాస్ట్. నెక్స్ట్ ఏం మెసేజ్ పెట్టాలో కూడా అర్థం కాలే. కంగారులో మీట్ అవ్వదామని పెట్టేశాను. మెసేజ్ సెంట్, సీన్ అని కూడా వచ్చేసింది. 15 minutes సైలెన్స్ అయిపోయింది అనుకున్నా. ఇంకా తర్వాత ఇప్పుడా అని మెసేజ్ వచ్చింది. ఎస్ అని పెట్టాను. ఆఫ్టర్ 9:30 వార్డన్ పంపించరు బయటకి అని చెప్పింది. ఇంకా నేను లైబ్రరీకి వెళ్తున్నానని, లైబ్రరీ పాస్ తీసుకో, విల్ మీట్ దేర్ అని చెప్పాను. గుడ్ ప్లాన్ అని చెప్పింది. ఇంకా ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. మంచిగా బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకొని, పర్ఫ్యూమ్ అన్ని గట్టి కొట్టుకొని లైబ్రరీకి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక లోపల రైట్ సైడ్ ఒక టేబుల్ మీద తను కూర్చొని ఉంది విత్ నోట్స్. ఇంకా నేను వెళ్ళి తన పక్కన ఉన్న చైర్ మీద కూర్చున్నా. హే హాయ్ అని అన్నాను. హాయ్ కమల్ అని చెప్పింది. అవును కమల్, నువ్వేదో మార్నింగ్ జావా ప్రోగ్రామ్ అర్థం కాలేదు కదా, వెళ్ళి మన జావా టెక్స్ట్ బుక్ తీసుకురా అని చెప్పింది. నేనేమో మంచిగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా. సరే అని ఇంకా జావా సెక్షన్కి వెళ్ళాను. వెళ్ళి చూస్తుంటే ఒక రో అంతా జావా టెక్స్ట్ బుక్స్, వేల బుక్స్ ఉన్నాయి. ఏం అర్థం కాలేదు. ఇంత బుక్స్ ఎవడరా రాసింది అనుకున్నా. ఇంకా అటు ఇటు తిరిగి చూసి ఒక గుడ్ లుకింగ్ బుక్, మంచి పెద్ద సైజు ఉన్న బుక్ తీసుకున్నా. తీసుకెళ్ళి తన దగ్గరికి ఇచ్చాను, మా టెక్స్ట్ బుక్ అని. తను ఆ బుక్ చూసి, బాబు మిస్టర్ కేకే, ఇది జావా ఫర్ ప్రొఫెషనల్స్, మనకేమో అక్షరం కూడా రాదు, ఇది ఎందుకు తెచ్చావని నవ్వింది. ఓ మిస్టర్ కేకే అని అన్నాను. అదే కదా నువ్వు వాట్సాప్లో నీ ప్రొఫైల్ నేమ్ పెట్టుకున్నావన్నా. తను అలా పిలుస్తుంటే నాకు మంచిగా అనిపించింది. సర్లే నేను తీసుకొస్తానని ఆమె వెళ్ళి మా టెక్స్ట్ బుక్ తీసుకొచ్చింది. ఇంకా జావా లెక్చర్ స్టార్ట్ చేసింది. చేసినప్పుడు జావా బేసిక్స్ అడిగింది. అడిగిన వెంటనే కంపైలర్ కన్నా నేను నర్వస్ అయ్యాను. జావా బేసిక్స్ తెలీదు, కానీ నీ స్మైల్ చూస్తుంటే నా కోడ్ ఆటో రన్ అవుతుందని నేను చెప్దాం అనుకున్నా. టూ మచ్ అనిపించింది. ఇంకా లైట్ తీసుకున్నా. ఇంకా 1 hour జావా లెక్చర్ బోరింగ్ అనిపించింది. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మా మ్యామే మంచిగా చెప్పింది లెక్చరు. ఇంకా తన గురించి తెలుసుకుందామని చెప్పి, అవును నువ్వు ఇంకా ఇంటర్ ఎక్కడ చేసావు అని అడిగాను. శ్రీ చైతన్య హిమత్ నగర్ బ్రాంచ్ అని చెప్పింది. ఇంకా అలా సరదాగా ముచ్చట్లు వేసుకుంటూ ఎవరు వాళ్ళ గురించి తెలుసుకున్నాం, ఇంటర్ స్టోరీస్. దెన్ వి లెఫ్ట్ ఆఫ్టర్ దట్.
విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ షో. స్టే ట్యూన్. ఇట్స్ యువర్ కమల్ సైనింగ్ ఆఫ్. బై బై. అండ్ దెన్ చివర్లో మీకు ఒక డాడ్ జోక్ పెట్టాను. కుదిరితే కమెంట్ సెక్షన్లో దానికి ఆన్సర్ చెప్పండి. సీ యూ దెన్.